టీడీపీ దృష్టిలో ఒకప్పుడు ఆయన మంచి బాలుడు. అమరావతి రైతు ఉద్యమంలో ఆయనే కీలకంగా మారారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచాకి అధిష్టానానికి తలనొప్పిగా మారాడు. ఆ నియోజకవర్గం నుంచి ఎప్పుడు ఏ బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వస్తుందోనని పార్టీ పెద్దలు కలవరపడాల్సి వస్తోంది. ఇన్నాళ్ళు ఎప్పటికప్పుడు క్లాస్ పీకి కంట్రోల్ చేస్తూ వస్తుంటే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారట. ఇంతకీ ఎవరా నాయకుడు? హైకమాండ్ కి ఏంటి ఆయన వార్నింగ్? అంతగా అందరి నోళ్ళల్లో నానుతున్న ఆ నియోజకవర్గం ఏదో ఒకసారి చూసేద్దామా? ఎందుకొచ్చిన గోలని గమ్మునుండే రకం కాదు. తాడును పట్టుకున్న పామై కాటేస్తున్నా ఆయన మాత్రం నేనింతే అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి ఇంటా బయట చర్చనీయాంశంగా మారింది. తిరువూరులో టీడీపీ 2 వర్గాలుగా చీలిపోవడానికి ఎమ్మెల్యేనే కారణమని నాయకులు, సొంత పార్టీ శ్రేణులే దుమ్మెత్తిపోసే పరిస్థితి ఉందా నియోజకవర్గంలో? గతంలో మహిళపై దాడి ఘటన వివరణ ఇచ్చేందుకు టీడీపీ క్రమశిక్షణా కమిటీ ఎదుట కొలికిపూడి హాజరయ్యారు. జనవరి 11న ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఎస్టీ మహిళపై కొలికిపూడి దాడి చేశారని ఆరోపణలొచ్చాయి. దీనిపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొలికిపూడిపై హైకమాండ్ యాక్షన్ తీసుకుంటుందని అంతా భావించారు. కానీ అధిష్టానం మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని మందలింపుతో వదిలేసింది. అయినా కొలికిపూడి శ్రీనివాస్ తీరు మారకపోవడం అధిష్టానానికి మరింత తలనొప్పిగా మారింది. తిరువూరులో కొత్త వివాదం కొలికిపూడి వర్సెస్ రమేష్ రెడ్డి. మ్యాటర్ మళ్లీ మొదటికి రావడంతో సీరియస్ గా తీసుకుంది టీడీపీ అధిష్టానం. నెట్టెం రఘురాంతో పాటు స్థానిక ఎంపీ కేశినేని చిన్నిని పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై విచారణ జరుపుతున్న దశలోనే అధిష్టానానికి కొలికిపూడి అల్టిమేటం ఇవ్వడంతో జిల్లా నాయకులు షాక్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన 8 నెలల్లోనే కొలికిపూడి వివాదాస్పదం కావడం, ప్రతిసారి పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టడంపై అసహనంతో ఉంది అధిష్టానం. పార్టీ నాయకుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సుతిమెత్తగా హెచ్చరించినా, సముదాయించినా ఆయనలో మార్పు లేదని పార్టీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. ఇప్పటికే పార్టీ పెద్దలు ఓసారి ఆయన్ని పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత కూడా 2 సార్లు టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందు కొలికిపూడి హాజరు కావాల్సి వచ్చింది. తాజాగా ఎమ్మెల్యే హైకమాండ్కే వార్నింగ్ ఇచ్చేదాకా రావడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది పార్టీ నాయకత్వం. ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని కొలికిపూడి అల్టిమేటం జారీ చేయడంతో మ్యాటర్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరింది. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో తిరువూరు టీడీపీ శ్రేణులు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. కొలికిపూడి డౌన్ డౌన్, తిరువూరుకు కొలికిపూడి వద్దు అంటూ నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కార్యకర్తలను సముదాయించారు. ఈ సందర్భంగా తిరువూరు ముఖ్య నాయకులతో పల్లా సమావేశమయ్యారు. 48 గంటల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానని కొలికిపూడి అల్టిమేటం జారీ చేయడాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. పది నెలలుగా తిరువూరులో చోటు చేసుకున్న ఘటనలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, కొలికిపూడి వ్యవహార శైలిపై నివేదిక ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎంపీ కేశినేని శివనాథ్, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త మంతెన సత్యనారాయణరాజుని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. తిరువూరులో జరుగుతున్న వ్యవహారాలు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు, కొలికిపూడిపై వస్తున్న ఆరోపణలు, తరచూ ఆయన కారణంగా తలెత్తుతున్న వివాదాలపై పార్టీ ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్నట్టు చెబుతున్నారు. 3 సభ్యుల కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే 2 సార్లు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణా సంఘం ముందు హాజరై వివరణ ఇచ్చారు కొలికిపూడి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని, పార్టీలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటానని మాటిచ్చారు. కానీ కొలికిపూడి తీరులో మార్పు రాకపోవడంపై పార్టీ పెద్దలు పెదవి విరుస్తున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహార శైలిలో మార్పు వస్తుందో లేదో గానీ ప్రతిసారి ఆయన ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడంపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. గతంలో మహిళపై దాడి, కూటమి నాయకులతో విభేదాలు, ఇప్పుడు సొంత పార్టీ నాయకులతోనే విభేదాలు తారాస్థాయికి చేరడంతో
కొలికెపూడి విషయాన్ని పార్టీ అగ్రనాయకత్వం చాలా సీరియస్గా తీసుకుంది. చూస్తుంటే ఈసారి వివరణలతో సర్దుకునేలా లేదు వ్యవహారం. మరి అధిష్టానం రియాక్షన్ ఎలా ఉండబోతోంది? కొలికెపూడి మరోసారి సారీ అంటారు, ససేమిరా అంటారు, అప్పుడే చెప్పలేం. పిక్చర్ అభి బాకీ హై.